హలో హలో మామా బ్రోస్, వెల్కమ్ టు రుద్రాస్ గ్యారేజ్ అని చెప్పాలని ఉంటుంది కానీ ఏం చెప్తాం, సిగ్గు వీడియో పైగా కొత్త వ్లాగింగ్లు ఇవన్నీ మనకి సెట్ అనుకున్నాం కానీ కంటెంట్ కోసం తప్పట్లేదు, చేయాలి కదా ఏదో కంటెంట్. ఖాళీకి ఏం ఎడుతాం ఇంట్లో. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం రావు బహదూర్ మూవీకి వెళ్తాం, చిన్నగా ఏదో బ్లాగ్ చేసేస్తే ఏదో కంటెంట్ వస్తుంది మనకు కూడా అని మొదలెట్టే అనమాట. వెనకాల మీకు దయ్యాల కొంపలు కనబడుతుందో కానీ కాదు, బాగానే ఉంటుంది బిల్డింగ్. బేసిక్గా వెనక్ కెమెరా అనేది షూట్ చేయాలా, ఫ్రంట్ కెమెరా అనేది షూట్ చేయాలా, మనకి అంత ఐడియా లేదు. ఏదో ఒకటి దేని షూట్ చేద్దాం. కానీ ఇప్పుడు మన నెక్స్ట్ కర్తవ్యం ర్యాపిడో బుక్ చేసుకొని ఎక్కడికి, సినిమా థియేటర్కి. కాబట్టి ఫస్ట్ రోడ్డుకి వెళ్ళాలి మనం. ఫ్రెండ్ వస్తానన్నది కాదు, వస్తానన్నాడు. మన తెలుగులో ఇవి ఉంటాయి కదా, భావా దోషం, భాషా దోషాలు. అలాగే ఆ దోషాలు పలికి అంటే చాలా పెద్ద తప్పులు అయిపోతాయి. కాబట్టి దోషాలు రాకుండా చూసుకుంటే వస్తానన్నాడు, వస్తానన్నది కాదు, దీకి డూకి చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. జాగ్రత్త. మనకి ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే వస్తానన్న ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అది శుభవార్త ఎలాగవుతుంది అంటే థియేటర్లో ఖర్చులు మిగులుతాయి, వచ్చిందండి అరువు పక్క ఖర్చులు ఎక్కువ. నాకెందుకో ఈ గల్లీలోకి వచ్చినప్పుడు నేను ఏదో మార్కెట్లో ఉన్నట్టు, ఐ మీన్ మార్కెట్ ఇన్ ద సెన్స్ ఎక్కువ బిజినెస్ జరిగే ప్లేస్ జరిగినట్టు. చుట్టుపక్కల అన్నీ కాలేజీలే, ఈ కార్పొరేట్ కాలేజీలు. మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ అని అందరికీ తెలుసు. ఎవరైతే జడ్జిలు ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసు వాళ్ళు, వీళ్ళందరికీ తెలుసు ఎవరైతే మన కాన్స్టిట్యూషనల్ సిస్టంలో న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతారని పెట్టుకున్నామో వాళ్ళకి తెలుసు, వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడే చదివేస్తారు. చట్టంలో లూప్ హోల్స్ ఉంటే మాత్రం ఎవడ మాత్రం ఏం చేస్తాడు. పోనీ అది తప్ప అంటే తప్పు కాదు, కార్పొరేట్ సంస్థలు నడిపేవాడు కూడా తప్పు కాదు. ఎందుకంటే కన్జ్యూమర్ ఉన్నప్పుడే సప్లయర్ ఉంటాడు. నీకు అవసరం, వాడి అవకాశం, ఎవడదని తప్పు చెప్తాం? అందరు దొంగలేమో. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని ర్యాపిడో అన్నీ వచ్చే వరకు వెయిట్ చేసి ర్యాపిడో ఎక్కే చేద్దాం. అక్కడక్కడ బూతులు వస్తుంటాయి, తప్పదు. భావ ప్రకటనలో బూతులు కూడా ఒక భాగం. దాన్ని తప్పుగా అనుకోకుండా మన్నించి అలా ముందుకు పోదాం. ర్యాపిడో పోయి ఇంకా రచ్చాడట్లే. టైం 10:50 అవుతుంది. 11:25కి షో. చూద్దాం. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కష్టం. అనుకున్న టైంకి గోల్ రీచ్ అవ్వడం, డెస్టినేషన్ రీచ్ అవ్వడం, గోల్ అంటున్నాను నేను, డెస్టినేషన్ రీచ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ముందుగానే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని బయలుదేరారు. హైదరాబాద్ ట్రాఫిక్ నమ్ముకున్నామా అయిపోతాం. ఇప్పుడు మనం జెయింట్ లేన్లో ఉన్నాం. మూసపేట వెళ్ళాలంటే అవతల లేన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అవతల లేన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుండి మళ్ళీ ఆ మెట్రో కనబడుతుందా మీకు? మెట్రో కనబడదు అనుకుంటా, బ్లర్ అయ్యి పోయింది. ఆ మెట్రో దాటిన తర్వాత ఇంకో యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఈ రోడ్లోకి రావాలి. ఈ రోడ్లోకి వచ్చి మళ్ళీ ఇలాగే పోవాలి. ట్రాఫిక్ ఇబ్బందులు. పోనీ ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు పెడదామా అంటే దొబ్బదు. తెలిసింది కదా మన గురించి, సర్దుకు పోవాలి. బీయింగ్ ఏ మ్యాన్ మనకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మీసాలు కట్ చేసుకుని రాదు. ఎట్లా పడితే అట్లా కట్ చేసుకుని మార్నింగ్ ఏదో ట్రై చేసి ఒక పక్క బాగానే వచ్చింది, ఒక పక్క దెబ్బేసింది. అందుకే ఎవడి పని అడే చేయాలంటాడు. మనకు ఒక కథ ఉంటుంది కదా, కుక్క పని కుక్కే చేయాలి, నక్క పని నక్క చేయాలి, కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిద చేయాలండి. కాబట్టి ఎవడి పని అడి చేసుకుందాం. సొంత ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఈ ర్యాపిడో ఇంకా వచ్చి ఆడట్లే. ఈ భయ్య అనుకుంటా ఇంతవరకు వచ్చాడు, పాపం ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. ఏం ప్రాబ్లం ఉంది ఎవడ తెలుసు, అట్లా మాట్లాడుకుని. భయ్యా ర్యాపిడోనా ఒకటి చెప్పాలా? టీమ్స్ అని వస్తుంది 6213. ఫైనలీ ఆగయ్యా. జరగలేదు మూవీ లేట్ అవుతుంది. మొత్తానికి ఎక్కడం జరిగింది. దగ్గర రాలేదు.
రావు బహదూర్ అని మన సత్యదేవుడు. దిస్ ఈస్ ద యూటర్న్ వాట్ ఐ హావ్ సెడ్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆ రోడ్లోకి వెళ్తాం. చెప్తాను తలనొప్పులు అంతే ఉంటాయి. ఇక్కడ కూడా రాదు. దొరికే ప్లేస్ మర్రైందా అవునా? ప్రతి ఏరియాలో ఇప్పుడు ఎక్కడ ఏం లేదు. ప్రతి ఏరియాలో ఎన్నోళ్ళు పెద్దలు మళ్ళీ ట్రాఫిక్లో ఆగిపోయాడు. 20 minutes ఉంది. మొత్తానికి స్టార్ట్ అయ్యాం గైస్. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. కెమెరా పట్టుకుని మొబైల్ పట్టుకుని ఎందుకు బయటికి అడుగుతుందో లేదో నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. అప్పుడు ఫోన్ వచ్చేస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు. ఫైనల్లీ వచ్చాం గైస్. వీఆర్ అట్ ఏషియన్ లక్ష్మీ సినీ ప్రైడ్. లోపలికి వెళ్ళిపోం. టైంగా వచ్చాం. చెకింగ్ టికింగ్ బుకింగ్ సబ్ హో గయా. మనం ఇప్పుడు ఈ మెట్లకి ఇది రెనోవేషన్ చేసింది కంటే ఏషియన్ లక్ష్మీ సినీ ప్రైడ్ బ్రహ్మాండం. లైటింగ్ గేటింగ్ అన్నీ కూడా. మనకు ఒకటి ఆర్డర్ ఉంది. టికెట్ బుక్ చేసినప్పుడు చేస్తాం. అది తీసుకొని వెళ్ళిపోదామా లేకపోతే రమ్మని చెప్తామా చూద్దాం. ఆర్డర్ ఒకటి ఉంది. తీసుకొస్తారా ఇట్లా? టికెట్ సీట్ నెంబర్ చెప్పండి. టికెట్ బుక్ చేస్తారా? తీసుకొస్తారా? సీట్ నెంబర్ చూస్తాను. వాళ్ళే చేస్తారంట. పోయి ప్రశాంతంగా కూర్చొని విల్ ఎంజాయ్ ద మూవీ. స్టార్ట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇది మన స్క్రీన్. థియేటర్లో ఆల్రెడీ చాలా మంది వస్తారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది కూడా. 15 to 14. సారీ కన్ఫ్యూజ్ అయిపోయింది. లేదు సార్ వచ్చాం.
అని సినిమా స్టార్ట్ అవ్వాలి. టైం కాకముందు వచ్చి కూర్చుంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది? వెయిట్ చేయాలి, నిదానమే ప్రధానం అన్నట్టు వేచి ఉండాలి. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత బాబు దర్శనం. ఏడో ఈడో Consumption are injurious to health. It causes cancer. చాలా సేపటి నిరీక్షణ తర్వాత దొరికిన విరామం. సుస్సు పోసుకొని వద్దాం. బ్యాగీ అప్పుడు ఈ బ్యాగీలు ఎవరైనా వేసుకుంటే ఏడ్రా లంగాల్లో ఉన్న ఇట్లని ఎవడు వేసుకుంటాడు అనుకున్నాడు. అని ఇప్పుడు మనం అవి వేసుకున్నాం. బేసిక్గా హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఒక పనిని అతడికి నచ్చినా నచ్చకపోయినా ఒక 10 మంది కలిసి ఆ పని చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది కూడా అదే పని చేస్తాం. పొరపాటున లవర్లు గట్ట తీసుకురాకండి, దోలు తీరిపోతే ఇక్కడ బిల్లుకి. సింగిల్గా రండి, ఎంజాయ్ చేయండి, డబ్బులు మిగులుతాయి. మొత్తానికి మూవీ అయిపోయింది. మా అర్జెంట్ బయటకు పోదాం. అమ్మది ఫైనల్లీ డన్ విత్ ద మూవీ. బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. మళ్ళీ ర్యాపిడో కోసం వెయిటింగ్. హైదరాబాద్లో సొంత బండి లేకపోతే చిరాకు వచ్చేస్తుంటారు. ఫైనల్లీ బైక్ కూడా వచ్చింది. అర్జెంట్కి వెళ్ళి ఏమైనా తినేసి రూమ్కి వెళ్ళి అప్పుడు మాట్లాడుకో. మొత్తానికి తినడానికి వచ్చాం. ఇది రాజమార్తాండ వంటిల్లో రెస్టారెంట్ అని బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఫుడ్. మోస్ట్లీ మనకు పొలవ్ బాగుంటాయి. ఇదే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ట్రై చేయండి. కుకట్పల్లి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ప్రాన్స్ పులావ్ ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ ఈ రెస్టారెంట్లో మనకు పలావ్స్ అన్నీ బాగానే ఉంటాయి. బగారా కూడా సూపర్ ఉంటుంది. ఎక్కడంటే మనకు కుకట్పల్లి మెట్రో స్టేషన్ టువర్డ్స్ కేబీహెచ్ వెళ్ళే లైన్లో పక్కకే ఉంటుంది. ఫుడ్ సూపర్. బలిసిన వాళ్ళు అయితే ట్రై చేయండి. రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. 160, 170. దిస్ ఈజ్ అవర్ పలావ్ విత్ ప్రాన్స్ ఫ్రై, ఆల్సో ఫాంటా. చెప్పినట్టుగానే ఫుడ్ అదిరిపోతుంది. అదిరిపోయింది కూడా. ఫైనల్లీ మొత్తానికి తిరిగి రూమ్కి వచ్చామన్నమాట. టైం ఎంత అవుతుంది? 3:15. ఎప్పుడో 10:45, 10:40 బయలుదేరాం. ఈ టైంకి వచ్చావు రూమ్కి. ఇంకా సినిమా విషయానికి వస్తే, ఏ సినిమా అయినా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే అందరికీ నచ్చుతుంది. నాకు ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. చూసేది మంచిగా అనిపించింది. ప్రమోషన్లు కూడా నేనేం చూడలేదు, అందుకే బతికిపోయాను. లేదంటే ప్రమోషన్ చూసి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళి డిసప్పాయింట్ అయ్యేవాడినేమో. బట్ జనాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వడానికి మెయిన్ రీజనే ఎక్స్పెక్టేషన్. అసలు ఎక్స్పెక్టేషనే లేదంటే అలాంటి డిసప్పాయింట్మెంట్ ఉండదు. అందరికి అన్ని సినిమాలు నచ్చుతాయి. ఈ మూవీ మేకర్స్ కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే, ప్రమోషన్లో లేనిపోని సొల్లంతా చెప్పేసి హైప్ చేస్తారు. అది తీరా సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండవు. జనాలు ఫ్లాప్ చేయకపోతే ఏం చేస్తారు? కాబట్టి లేనిపోని హైప్లన్నీ ఇవ్వకుండా సినిమాలో ప్రమోట్ చేస్తే జనాలందరికీ నచ్చుతుంది. అలాగని కొన్ని సీన్లు ఉంటాయి, అవి మరీ బుర్ర ఎక్కడ పెట్టుకొని చేసారా అనిపిస్తుంటుంది. అలాంటి ఈ సినిమాలో ఏం లేవు, జస్ట్ చెప్తున్నా. అలాంటి మూవీలు ఫ్లాప్ చేసినా తప్పలేదు. కాబట్టి ఇప్పటికి ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిద్దాం. ఇంకో విషయం, ఈ మూవీలో లాస్ట్లో ఒక పోకిరి మీద ట్విస్ట్లు ఉంటాయి, 2 బ్రహ్మాండంగా అనిపించినాయి.
కాబట్టి మీరు కూడా ఒకటి ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పటికీ అందరూ చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మంచిగా నైట్ నాగబంధం చూసాను. నాగబంధం సినిమా కూడా పర్లేదు, బాగానే ఉంది. అక్కడక్కడ మనకి బూతులు వచ్చి ఉంటాయి. బూతులు తప్పు కాదు మా, బూతులు అనేది వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఎమోషన్స్ ఏదో. ఇంకా అది బూత్ అనుకోకూడదు ఎప్పుడు. బూత్ మన భావ ప్రకటన, మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. దాని తప్పండి అలాగా, మనం తిట్టట్లే కదా. అది ఇది మన ఫస్ట్ ఎవర్ వ్లాగ్ ఇన్ వైటీ యూట్యూబ్. వైటీ అంటే కొంతమంది ఏదో యూట్యూబ్ అనమాట. కాబట్టి ఎక్కడైనా తప్పులు ఉంటే క్షమించండి అని అడుగుతున్నాను. చేయండి, క్షమించి నెక్స్ట్ వీడియోని ప్రాపర్గా చేద్దాం, ఫుల్ ప్రొఫెషనల్గా. నోరు తిరగట్లేదు ఈ మధ్య, ముక్కలు ఎక్కువ తినేసి అని ఉంటా. రోజు నానే తిని నోరు తిరగట్లేదు. కాబట్టి మరి ఈ వ్లాగ్ని ఇక్కడతో ముగిద్దాం. నెక్స్ట్ వ్లాగ్ ఏదైనా మూవీనో లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు బోల్డ్ ఉన్న హైదరాబాద్లో ఇది కూడా చేద్దాం. మర్చిపోయాను, మనది నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్, అదే తీసి ఆపేసిన షార్ట్ ఫిల్మ్ విఫలం. సెకండ్ హాఫ్ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అదైతే నెక్స్ట్ మన ఛానల్లో అదే రావచ్చు మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అట్లా. నెక్స్ట్ వీక్ షూట్ అయితే ఆ నెక్స్ట్ వీక్ వస్తారు. సరే, ఇక్కడతో మరి ముగింపు. బాయ్, టాటా, సీ యూ, నమస్కారం. ఏం డబ్బులు మర్చిపోయినా ఏం లేదు, ఏమంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. డోంట్ బీ సో మెయిన్ ఇన్ ద కామెంట్స్ గైస్. ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ బ్లడీ వ్లాగింగ్ అండ్ ఆల్. డోంట్ బీ సో మెయిన్ ఇన్ ద కామెంట్స్, ఓకే. ముఖ్యమైన విషయం, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మూవీ. గో విత్ బ్లాంక్ మైండ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. అప్పుడే మీకు ఏ మూవీ అని నచ్చుతుంది. అక్కడ ఫోన్ చేస్తున్నాడు. సరే, బై. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. అల్లా అక్బర్, అల్లా, జై శ్రీరామ్. ఫీల్ అయిపోతున్నారు ఇవన్నీ చెప్పకపోతే జనాలు. దేవుడు అంట, దేవుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ. సరే, బై.